పూరా లోకల్. రీసెంట్గా చూసుకుంటే జస్టిస్ బిఆర్ గవై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన మీద అంటే దాడి జరిగింది అని అందరం విన్నాం. విజువల్స్ అయితే ఎవరు చూడలేదు, అందరం విన్నాము. అంటే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను దాడి అని ఎందుకు అంటున్నా అంటే మీరు కూడా అంటే ఒక పూజారి, ఒక అర్చకుడు, ప్రధాన అర్చకుడు లాంటి మీద దాడి చేశారని మేము కూడా విన్నాం, చూసాము, విన్నాము. విజువల్స్ అవి చూసాం, విన్నాము. సేమ్ ఇలాంటిదే అంటే ఒక సుప్రీంకోర్టు అంటే నా సపోర్ట్ ఎవరికైనా అడుగుతున్నారా? మీరు అసలు ఆ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? నేను చూశానండి, చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దాకా చాలా మంది ట్వీట్ చేస్తూ, న్యాయమూర్తికి అనుకూలంగా ట్వీట్ చేస్తూ ఈ దాడిని మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి ట్వీట్లు చేసి ఓ స్టేట్మెంట్లు ఇచ్చేసారండి. కానీ వాళ్ళు చేయాల్సిన పని మాత్రం చేయలేదు. ఇప్పుడు ఏదైతే పిటిషన్ న్యాయమూర్తి దగ్గర తీసుకుని వెళ్ళారో, అయ్యా ఇట్లా విష్ణుమూర్తి విగ్రహం ఈ రకంగా ఈ ధ్వంసం అయిపోయి ఉంది, దాన్ని సరిచేయమనో మరమ్మత్తు చేయమనో మీరు ఆదేశించండి ఆ యొక్క డిపార్ట్మెంట్ని అని మీ దగ్గర పిటిషన్ వచ్చినప్పుడు, అయ్యా ఇది మా పరిధిలోది కాదనో ఇంకొకటనో చెప్పేసి మీరు డిస్మిస్ చేస్తే కూడా ఇబ్బంది ఉండేది కదండి. అది మీ రైట్ అండి. మీకుండే 482 ఇన్హెరెంట్ పవర్స్ అనుకుందాం కాసేపు మేము, లేకపోతే మీకు ఉండేటువంటి విచక్షణాధికారులు ఏదో అనుకుందాం మనం. కానీ పోయి మీ విష్ణుమూర్తికే చెప్పుకోండి, మీ విష్ణుమూర్తినే వేడుకోండి అనే మాటను మరి నువ్వెందుకున్నావు అక్కడ? మాకు ఎందుకు ఆర్టికల్ 32 ఎందుకు, మాకు ఆర్టికల్ 226 ఎందుకు, మీకుండే ఇన్హెరెంట్ పవర్స్ ఎందుకు మీకు కదా? ఆ న్యాయమూర్తి చేయాల్సిన పని చెయ్యకుండా కామెంట్ చేశాడు ఆయన, అవునా? మరి అట్లా చేస్తే ఆయన మీద చూపించడం కరెక్ట్ అంటారా అనే ప్రశ్న వేయచ్చు మీరు. కరెక్ట్ కాదు. ఏమిటండి? కరెక్ట్ కాదు. కానీ ఈ న్యాయమూర్తి ఇలాంటి పనికిరాని కామెంట్స్ చేసినప్పుడు ఎవరైతే ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రతిపక్ష నేతలు కానీ ఖండిస్తున్నారో వీళ్ళు ఎవరైనా న్యాయమూర్తి చేయకుండా పనిచేశాడు, ఈ న్యాయమూర్తిగా కొనసాగే అర్హత లేదు, ఇన్కెపాసిటీ. మీకు అర్థమైందండి? ఈ ఇన్కెపాసిటీతో వ్యవహరించే న్యాయమూర్తులను తొలగించమని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెబుతుంది. కాబట్టి ఈ న్యాయమూర్తిని తొలగిస్తున్నాం, ఇంపీచ్మెంట్ కోసం మేము బిల్లు ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి మరి వీళ్ళ దగ్గర అధికారం ఉంది, చేతిలో ఎంపీలు ఉన్నారు. ఎవరైతే ఖండించారో ప్రధానమంత్రి గారు ఆయన చేతిలో ఎంపీలు ఉన్నారు, ఎవరైతే ఖండించారో పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతిలో 2 ఎంపీలు ఉన్నారు, ఎవరైతే ఖండించారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతిలో 3 ఎంపీలు ఉన్నారు. మరి మీరు బిల్లు ఎందుకు ప్రవేశపెట్టరు? మీరు చేయాల్సిన పని చేయటం మానేసి ఏమిటండి, మీకు ఎలాగో చేత కాదు, చేయాల్సిన పని మీరు ఎలాగో చేయలేరు, మౌనంగా ఉంటారు. మీరు ఆయన దాడి చేశారు అని ఖండిస్తారు. అసలు ఆయనకి అవసరం కల్పించిందే మీరు. ఇక్కడ నేరస్తులు వీళ్ళేయండి. వీళ్ళు చేయాల్సిన పని చెయ్యకపోవటం వల్లే ఆయన దాడి దాకా వెళ్ళాల్సి వచ్చింది ఆయన. కాబట్టి మొదటి నేరస్తులు ఈ పొలిటీషియన్సే, ఈ రాజకీయ నాయకులేనండి. మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మనకి న్యాయ వ్యవస్థ గురించి చెప్పాలంటే అది పెద్ద మహాభారతం కూడా సరిపోదు, అంత ఉందండి. సహారా ఇండియా అనే కేసు ఉందండి. దాంట్లో సుమారు 12 కోట్ల మంది బాధితులండి. 3 లక్షల కోట్ల రూపాయలు స్థిర చరాస్తులు సుప్రీంకోర్టులో ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. ఈ కేసు 13 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందండి. ఇంచుమించు ఒక 5-6 నెలలు సంవత్సరం అవుతుందండి. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే మేమేం చేస్తాం, మేమేం చేయలేం కదా అందండి ఆవిడ. ఏమండి 12-13 సంవత్సరాల నుంచి ఆ 12 కోట్ల మందికి న్యాయం చేయలేని ఆ న్యాయమూర్తులు ఇన్కెపాసిటీ కదా, వారిని తొలగించమని కదా మీకు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారం భారత రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చింది పార్లమెంట్కి. మీరు పార్లమెంట్లో ఆ పని చేయటం మానేసి మేమేం చేస్తాం, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందంటే అసలు ఎవరు చెప్పాలండి? ఈ అడిగే వ్యవస్థ కూడా లేదండి. ఈ మీడియా ఛానల్ ఇన్ని చర్చలు జరుగుతాయి కదా, ఇదేంటి పార్లమెంట్ అలా మాట్లాడారు ఆవిడ? ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి ముందు ఇన్ని సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్న న్యాయమూర్తులను తొలగించండి అని అడిగే వ్యవస్థ కానీ విశ్లేషణ కానీ జరగట్లేదండి.